హాయ్ అన్న. సార్ మీ పేరు సాయి అయితే సురక్షిత్ అని సుకుమార్ గారు ఎందుకు చేంజ్ చేశారన్న? సార్ ఆయనకి నేను ఇష్టం సార్. మీరు ఈ మధ్య ఒకటి చూసిండొచ్చు సార్, ఒక 1.5 year బ్యాక్. ఆయనకు నేను పిచ్చ వీరాభిమాని సార్. మీకు ఇంకొకటి మీకు మీ మీడియా కాబట్టి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఒక 2.5 acre ఆయన ఇమేజ్ ఫార్మింగ్ చేశానండి. గుర్తుందా సార్? ఒక 1.5 year బ్యాక్ అది నేనే చేశానండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతునండి. ఓకే. అయితే మా ఊర్లో మా సొంత పొలంలో 2.5 acres సుకుమార్ గారి ఇమేజ్ని చేశాను. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఇష్టంతో చేశాను సార్ నేను అది. అందుకని నాకు అనిపించింది సాయి అని అంటే ఓకే. సువీక్షిత్ అంటే అంటే సుకుమార్ గారు, వీక్షిత్ అంటే నేనండి. సువీక్షిత్ అని పెట్టుకున్నాను. సో సారే నాకు కొంచెం ఇచ్చేసి పెట్టారండి. ఓకే. ఈ సినిమాకి మీరే ఎందుకు హీరోగా చేశారు? అది డైరెక్టర్ గారిని అడగాలి సార్. నేను అదే సార్ అనుకున్నాను, అంటే ఒక సినిమా చేద్దాం అనుకున్నాం సార్. బట్ నేను చేస్తానని అనుకోలేదు. ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాం. డైరెక్టర్ గారు అంటే వీళ్ళు ఎందుకు, నువ్వే చెయ్యని అడిగారు. నాకు అదే మీరు అడుగుతున్నారు చూసారా, మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ రెండు ఒకటే సార్. ఎందుకు అని అంటే నేను అనుకునేవాడిని ఎలాగా అంటే అరే నన్నేంట్రా హీరో పెట్టి తీస్తున్నారు, నేను సినిమా చేద్దాం బడ్జెట్ పెట్టి అని అనుకున్నాను. కానీ హీరోగా నేనే చెయ్యండి అని డైరెక్టర్ గారు నన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే ఈ కథకు నువ్వే యాక్ట్ అవుతావు, చేద్దాం ఒకసారి అని అంటే అప్పుడు నాకు అనిపించిందండి. నేను ఎవ్రీ డే వెళ్ళేటప్పుడు అరే నీ మొఖానికి నువ్వేంట్రా హీరో, నీ మొఖానికి నువ్వేంట్రా అని చెప్పి ఎవ్రీ డే నేను అద్దంలో చూసుకొని షూట్కి వెళ్ళేవాడిని. కానీ సార్ ఇది ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత అర్థమైందండి, ఇక్కడ హీరో నేను కాదు సార్, కథ అండి. కథ హీరో అవ్వడం వల్ల ఏమవుతుందంటే సార్, అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరో అవుతారు సార్ అని నేను నమ్ముతాను. ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను హీరోని కాదు, నాతో పాటు చేసిన ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరి ఆర్టిస్టు హీరోలే సార్. ఎందుకంటే ఇక్కడ హీరోలు అంటే ఈ ఆర్టిస్టులు హీరోలు కాదు సార్, కథ హీరో సార్. కథ హీరో అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు హీరో అవుతాడు సార్ కథలో ఉన్న. సార్ డైరెక్టర్ గారు 90s మీద చాలా సినిమాలు వచ్చేసి ఉన్నాయి ఇప్పటివరకు, అండ్ చాలామంది అప్పుడున్న చాలా విషయాలని చూపించారు, అంటే మిస్ అయిన డేస్ని అవి చాలా చూసాం. దీంట్లో మీరు అందులో చూపించినవి కాకుండా కొత్తగా ఏమన్నా చూపిస్తున్నారా 90s సంబంధించి? అంటే చాలా మిస్ అయిన ఉన్నాయి, ఇంకా ఎన్ని చూపించినా కూడా ఇంకా అప్పటికి మనకి చాలా మిస్ అయిన ఉన్నాయి. మీరేమన్నా కొత్తగా ఏమన్నా చూపిస్తున్నారా? ఆ మిస్ అయిన వాటిలో నుంచి కొంత చూపిస్తున్నామండి. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది దీంట్లో. సో ఆ ఎమోషన్ ఏంటి అనేది మనం థియేటర్లో ఫీల్ అవుతాం డెఫినెట్గా. సో చూసి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఆ 90sని మళ్ళీ గుర్తు చేస్తూ వాళ్ళు ఆ డేస్కి వెళ్ళి వాళ్ళ ఫీల్ని, అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ కానీ చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటర్నల్గా. సో అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి ఊహించుకుని ఆ సాటిస్ఫాక్షన్తో మళ్ళీ ఇంటికి వెళ్ళే ఒక హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని బిలీవ్ చేసే మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాజెక్ట్. సురేష్ గారు సార్, ఇక్కడ సార్ మీరు ఆ జనరేషన్లో చూసున్నారు చిన్నప్పటి నుంచి అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆ డేస్కి వెనక్కి వెళ్తున్నప్పుడు మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏమన్నా ఉన్నాయా అప్పుడు జరిగిన వాటిల్లో? లాట్ ఆఫ్ చాలా మెమరీస్ నాకు నిజంగా. టీవీతో అదే చెప్తున్నాను కదా, ఎంత మెమరీ ఉంటే నేను బస్ ఎక్కి హైదరాబాద్ టీవీలో పనిచేయడానికి వచ్చేస్తాను. ఎందుకంటే కాలేజ్ డేస్లో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ టీవీ ఒకటి మన ఇంట్లో ఉంటుంది, మనం టీవీ కొనుక్కోలేని పరిస్థితులు, ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటుంది. మన ఊర్లో మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర పైన చిన్న చెక్క కట్టి దాని మీద పెడితే అక్కడ అందరం ఆ రోజు కలిసేవాళ్ళం. అందరం కలిసి ఉన్న రోజులు అవి, అందరం కలిసేవాళ్ళం, ఒక చోట కూర్చునేవాళ్ళం. ఏమంటారు, అమ్మ ఇచ్చిన జంతికలు తింటా, నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటే చెప్తా, అమ్మమ్మ ఏదో కథలు చెప్తూ ఉంటే, చిత్రలహరి టైంకి అందరం ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం, అందరం ఇలా ఉంటున్నాం, ఇంతే కదా. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్, నాకు నిజంగా అందుకే నచ్చింది అంటున్నా అండి. క్యారెక్టర్లో నేను ఆ వేషం చెప్పగానే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, చాలా మంచి వేషం, ఇంకేం వద్దండి రెమ్యునరేషన్స్ ఇవి కాదు, మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఈ వేషం నేను చెయ్యాలి, మెమరబుల్గా ఉంటుంది, గుర్తుండిపోతుందనే నిజంగా చేశాను. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడే టీవీల మధ్యన పెరిగి అలా భీమవరం వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ జర్నీ అంతా నాకు
వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ నాకు టీవీతో ఉన్న జర్నీ చాలా ఎక్కువ అండి. ఇవాళ నన్ను మీరు అందరూ జెమినీ సురేష్ అంటున్నారంటే అది నేను మీరు పిలిచిందే నాకు పిలిపోయింది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. నా గొంతు మీరు వింటున్నారు, అదంతా టీవీలోనే కదా తెలుస్తుంది. టీవీ మన మనసు పెట్టి చూసిన రోజులు అవి. ఈ తర్వాత ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్లు. నేను చెప్పాను కదండి ఇందాక, సునీల్, నేను, త్రివిక్రమ్ గారు మేమందరూ ఒకే చోట ఉంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో టీవీ ఉంటే గబగబా భోజనం చేసి పరిగెత్తుకుంటే ఇలా టీవీలు చూసి చిత్రలహరిలు చూసి, ఫస్ట్ సినిమా కూడా నాగేశ్వరరావు గారు ఏదో ఫస్ట్ టెలికాస్ట్ ఫస్ట్ టైం టీవీలో సినిమా వస్తుందంట. అన్ని గొప్ప ఎక్స్పీరియన్స్లు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరోయిన్ గారు. ఎస్ సార్, చెప్పండి. హలో అండి, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hi, Chandu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అంటే డైరెక్టర్ ఇందాడ సురేష్ గారు మాట్లాడుతూ డైరెక్టర్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చూపించారు. ముఖ్యంగా ఆ పోస్టర్లో చూస్తే ప్యాడ్ బ్యాక్ సైడ్ హరి లవ్ వాణి అని చెప్పేసి. సో 90s ఆ టైంలో కూడా చాలామంది కొంచెం బుక్స్ మీద ప్యాడ్స్ మీద అలాగే రాసుకునే వాళ్ళు అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మూవీ గురించి? హరి లవ్ వాణి. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ. అంటే ప్రతి లవ్ స్టోరీ కూడా అందరికీ, అంటే మా లవ్ స్టోరీ మాకు క్యూట్గానే, ఐ మీన్ సినిమాలో క్యూట్గానే ఉంటుంది. బట్ నాకైతే ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. అండ్ నన్ను నేను రెగ్యులర్ వేలో అలా ఈ కాలంలో ఎవరు లంగావోణీలు వేసుకొని అలా ఎవరూ లేము. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఆ ట్రెండ్ లేదు. బట్ నాకు నేనే చాలా కొత్తగా, నాకు చాలా పర్సనలీ ఇష్టం వాణి క్యారెక్టర్. నేను మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు వస్తుందో లేదో తెలీదు. అండ్ కెమిస్ట్రీ అంతా అయితే మీరు ఆన్ స్క్రీనే చూడాలి, ఆ లవ్ కానీ. అండ్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. లైక్ చూడగానే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాండ్ క్రియేట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఒకరినొకళ్ళు చూసుకోవాలి అనేది కూడా వెయిట్ చేసి చూసుకోవాలి. ఆ చిత్రలహరి ఆ టైంలోనే అందరూ గ్యాదర్ అయిన టైంలోనే నేను తనని కలవగలుగుతాను తప్పితే ఇప్పటిలాగా హే బేబ్ వాట్సాప్ ఎక్కడున్నావు అని అడిగే సిచ్యువేషన్ లేదు కదా అప్పుడు. సో దట్స్ హౌ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు 90sలో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు ఆయన. సో అలా మీకేమన్నా ఉందా? పుట్టకపోయినా సార్, మేము అప్పుడు పుట్టలేదు సార్, బట్ ఎండింగ్ వచ్చేసరికి ఏదో ఒక ఉంటుంది కదా మాకు లింక్. నాకు పంచతంత్రం చాలా ఇష్టం. సో అది అప్పుడు దూరదర్శన్ నాకు ఆన్ స్క్రీన్ అయితే బాగా తెలిసింది చిత్రలహరి. ఆ టైంలో పాటలు వచ్చాయని చెప్పేసి డైరెక్టర్ గారి స్టోరీ త్రూనే నాకు తెలిసింది. అప్పుడు ఆ టైంలో సారీ నాకు అన్ఫార్చునేట్లీ తెలియలేదు. చాలామంది సినిమాతో వయసు విషయంలో వెనకబడిపోయేలా ఉన్నారు, భయపడుతున్నారు అని అలా నాకు తెలియదండి. మీరు ఒకరు అందరూ మీ అంత ఓపెన్గా ఉంటారు కదా సార్ సురేష్ గారు. సార్ డైరెక్టర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న డిజిటల్ అండ్ ఆన్లైన్ లవ్ మేము అందరం చూస్తుంటాం. ఒక ఫేస్బుక్, వాట్సాప్లో మెసేజెస్ చేసుకొని మహా అంటే హార్డ్లీ ఒక 2 months 3 monthsకి రిలేషన్ బ్రేకప్ చేసుకుంటాం. బట్ దూరదర్శన్ అప్పటి కాలంలో లవ్ స్టోరీస్ చాలా ఇయర్స్ నచ్చేది. సో మీ ఇద్దరిని కలిపింది ఎక్కడ సార్, డైరెక్టర్ గారిని అట్ ద సేమ్ టైం హీరో గారిని? ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేము మీట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఇంత బాండ్ చేసింది కూడా దూరదర్శనే. అంటే ఈ ప్రాజెక్టే మేము కలిసి ట్రావెల్ అవడానికి మెయిన్ ఇదనమాట. ఎస్. అండ్ నాకు అంటే చిన్నప్పుడు ఒక వర్స్ట్ థింగ్ ఉండేది నాకు ఆలోచన. టీవీ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరైనా పరిగెడుతున్నారా చూస్తున్నారా అని ఒక సిల్లీ మైండ్ సెట్తోనే ఉండేవాడిని. అంటే టీవీ నడుస్తుంటుంది కదా, వెనక ఎన్టీఆర్ గారు ఉన్నారేమో, వెనక ఎన్ఆర్ గారు ఉన్నారేమో అని. సో మీకు అలా ఎవరికైనా ఉందా? చెప్పండి. యా, టీవీలో లేదు కానీ రేడియోలో ఉండేదాన్ని, తిరుగుతుంది ఎలా తిప్పుతాం కదా, మర్ఫీ రేడియో. అవును, అందులో ఒక ముళ్ళలా నడిచేది కదా, ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్కటి అలా వచ్చేది కదా. ఆ లోపలికి చూసేవాడిని, ఎవడో మాట్లాడుతున్నాడు కూర్చుని పేటేసుకున్నాను. అది ఎస్. నాకు అంటే డైరెక్ట్గా ఈ మనుషులు ఉంటారా, ఇప్పుడు ఈ సినిమాలో ఈయన చూసాం, ఈయన హీరో, ఈయన చనిపోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు ఈయన, ఇంకొక సినిమాలో ఉన్నారు కదా, అది నాకు చిన్నప్పుడు చాలా వండర్గా అనిపించేది. నాగా సార్, ఆల్మోస్ట్ ఈ సినిమాలో సంబంధించిన ప్రతి ఒక్కటి నాదే సార్.
ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ ఇది అంతా ఏదో కల్పితంగా రాసింది అయితే కాదండి, రియల్ ఇన్సిడెంట్. అంటే నాకు కాదండి, నేను చూసిన విన్నవన్నీ. మా నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదండి, స్టోరీ కూడా మీదేనా అని చెప్పేసి టాక్ వచ్చింది. అంటే స్టోరీ అంటే నారాయణ రెడ్డి గారు అండి. స్టోరీ నాదే అంటే ఏంటంటే సార్, అంటే రియల్ లైఫ్లో జరిగిందేమో అని. అచ్చా కాదు సార్, అలానే అయిందా సార్? అట్లా ఏం జరిగింది? కాదు సార్, అలా ఏం కాదు. కానీ చూశాను సార్, ఇప్పుడు టీవీ దగ్గర కూర్చొని, ఇప్పుడు ఇందాక లాస్ట్ షాట్లో చూశారు మీరు, టీవీ దగ్గర అందరూ కూర్చొని ఉంటే వీళ్ళిద్దరు అనేది, ఇలాంటి కొన్ని ఉన్నాయి. బట్ బయట కాదు కానీ లోపల ఉన్నాయి. ఆ టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక పక్కన, ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, చెప్పొచ్చా చెప్పకూడదు తెలియదు డైరెక్టర్ గారు. సార్ విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చు సార్, రివీల్ చేయొచ్చు. డైరెక్టర్ గారు చెప్తే చెప్పొచ్చు అండి, చెప్పొచ్చు అంటారు. Yeah. యాక్చువల్గా ఉన్నాడు సార్, బాలరాజు ఉన్నాడు సార్. బాలరాజు అండ్ భద్రం గారు ఉన్నారు కదా, భద్రం గారు నేను టెన్షన్ పడుతుంటానండి ఈ అమ్మాయికి ఒక లవ్ లెటర్ ఇవ్వడానికి. అవును లెటర్ సార్, నాట్ వాట్సాప్, నాట్ ఇది. యా. సో అలా భయపడుతుంటే వీడు చెప్తాడు, ఎవరంటే భద్రం చెప్తారు సార్. భద్రం, రే హరి ఇంకా ఎన్నాళ్ళరా అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటావా, ఇంకా ఈసారైనా నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పేరా అని అంటే, నాకు దడబొట్టి, రే లేదురా ఎక్కడ కలవాలో ఎలా తెలియాలో తెలియటం లేదు. అరే ఇవాళ శుక్రవారం చిత్రలహరి చూడడానికి టీవీ దగ్గరికి వాణి తప్పకుండా వస్తుంది, సరిగ్గా 7:10 కరెంటు పోద్దిగా, ఆ టైంలో తన చేతిలో లవ్ లెటర్ పెట్టే అంతే అని అంటాడు సార్. అనగానే ఈ పక్కన ఫ్రెండ్ వండుకొని, అవునవును రోయ్, మొన్న వారం కూడా కరెంటు పోతే చీకట్లో రాధకు ముద్దు పెట్టేసాను హే అంటాడు సార్. కానీ ఈ పక్కన భద్రం, నీ అబ్బా పెట్టింది రాధకు కాదురా నాకు, నువ్వు ఇంకా రాధ నాకు ముద్దు పెట్టింది అనుకో, నేను ఎంతో సంబరపడిపోయా, పెట్టింది నువ్వరా యదవా, ఇంకొకసారి చిత్రలహరి దగ్గరికి వచ్చి కనపడు నీ సంగతి చెప్తానని చెప్పేసి అన్నాడు సార్. సారీ సార్ మొత్తం చెప్పేశాను, చాలా ఉన్నాయి సార్, ఇదొక్కటి కాదు, ఇలాంటి అంటే ఇది రియల్గా జరిగినట్టు సార్. ఊర్లో నా ఫ్రెండ్ ఉండేవాడు అలాగే, వాడేంటి ఒక అమ్మాయికి ముద్దు పెట్టాడు సార్ అలాగా, రే చెప్పేస్తా ఊర్లో అందరికీ అంటే, వాడు పల్లికి వెళ్ళి నా చేతిలో పెట్టి ఈ తిని నువ్వు ఎవరికి చెప్పకరా అని చెప్పి ఇచ్చేవాడు సార్ నాకు అలాగా. అవును సార్, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సార్ అలా. అలాంటివాడేనా? ఉంటారు సార్ ప్రతి ఒక్కరు. అదే సార్ నేనేంటంటే నేను ఇందాకే చెప్పాను మీకు, నేనేంటంటే ఈ సినిమాలో చూసిన ప్రతి ఒక్కరు నా స్టోరీ తీసుకుపోయి వీడేంటి సినిమాలో పెట్టాడని అనుకునేలాగా చేసాం సార్ ఈ సినిమా అయితే పక్కా. డైరెక్టర్ గారు సార్, అంటే 90s జనరేషన్ వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా చూడాలన్న ఎగ్జైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈ జనరేషన్స్ వాళ్ళకి చూడాలంటే అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ 20 జనరేషన్లో? అదే ఎగ్జైట్మెంట్ అండి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడు ఎలా ఉన్నింది, సో అప్పుడు దూరదర్శన్ ఎలా ఉన్నింది, అప్పుడు ఎలా కలిసేవాళ్ళు, అప్పుడు ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, అందరూ ఎలా ఫీల్ అయ్యేవారు. ఒక ఫ్రైడే వస్తుందంటే ఫ్రైడే కోసం మండే నుంచి ఫ్రైడే వరకు వెయిట్ చేసేవాళ్ళు మళ్ళీ ఫ్రైడే కోసం. సో ఆ సాంగ్స్ వస్తాయి చూడడం. ఆ యూత్ అంతా, అంటే అప్పట్లో యూత్ అందరూ గ్యాదర్ అవ్వడానికి అదొక ఈవెంట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు మనం ఎలా గ్యాదర్ అయ్యామో అలా ఆ ఫ్రైడే కోసం వెయిట్ చేసి ఫ్రైడే అందరూ గ్యాదర్ అయ్యి, ఇప్పుడు థియేటర్కి వెళ్తే మనం స్నాక్స్ ఇవన్నీ మనం ఎలా అయితే పర్చేస్ చేస్తామో, ఆ రోజు ఆ ఫ్రైడే రోజు సాంగ్స్ 7 o'clock స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే, ఆ టైం కల్లా తినుబండారాలన్నీ తెచ్చిపెట్టుకుని ఒక చోట కూర్చుని తింటూ ఎంజాయ్ చేస్తూ, సో రిలేషన్స్ అన్నీ కూడా అక్కడ బిల్డప్ అయ్యేటివి అనమాట. సో ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇండివిజువల్ అయిపోయాం కదా, సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అలా ఉండేదా అంటే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ మొబైల్లో ఇట్లా ఉంటున్నాం కానీ, అలా అందరూ ఒక్క చోట గ్యాదర్ అయ్యి కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా అనేది మన ఫీల్ ఉంటుంది లోపల. కానీ అది అందరూ ఉన్న బిజీ లైఫ్లో ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నాం ఇప్పుడు. సో వాళ్ళు అది ఫీల్ అవుతాం, ఆ ఎమోషన్ని ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ గారు సార్, అంటే 90s ఈ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు వచ్చాయి, ఆల్రెడీ హిట్ కూడా కొట్టాయి, సో వెబ్ సిరీస్ అవ్వచ్చు ఏదైనా. బట్ అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఆల్రెడీ చూసారు కదా, సో కొత్తదనం ఏం చూపిస్తారు మిమ్మల్ని? అంటే పోస్టర్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మాకు దూరదర్శన్ అనే ఒక పాయింట్ మీద వెళ్తున్నారు. బట్ జనాలకు కావాల్సింది ఒక పాయింట్ అయితే కాదు కదా, సినిమా ఇంకా 2.5 hours ఉంటుంది. సో ఏంటి అంటే పర్టికులర్గా ఇంకోటి ఆ 90s ఆ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి ఆ స్టేజ్ ఉన్న వాళ్ళనే టార్గెట్గా పెట్టుకున్నారా? లేదండి, ఇది కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్. ఇది ఇప్పుడున్న యూత్కి ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంటూ అట్ ద సేమ్ టైం అప్పుడున్న వాళ్ళకి అందరికీ అవి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసేటువంటి ఒక మెమరీస్ డెఫినెట్గా రికలెక్ట్ అవుతాయి, ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మూవీ చూసి వెళ్ళేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేస్తుంది. దీన్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారు సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది మొత్తం స్టోరీ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్? ఇది యాక్చువల్లీ ఏంటంటే స్క్రిప్ట్ స్టేజ్ ఒక 3-4 years నుంచి జరుగుతుందండి.
సో అది ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు కంప్లీట్ అయింది, మొత్తం ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. దీనికన్నా ముందు అంటే 90s కిడ్స్ అని వచ్చింది, సక్సెస్ అయింది కదా, Yeah. అంటే సిమిలర్గా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు వచ్చేయడం వల్ల మీకు అనిపించిందా దానికన్నా ముందు రిలీజ్ అయితే మనకు ఒక గుడ్ ఉందనేమో అని? లేదు, అలా రావడం అనేది మాకు గుడ్ సైన్. అది అంటే అలాంటి ప్రాజెక్టులు అనేవి కూడా సక్సెస్ అయినాయి. సో అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అలాంటి ఒక ఓల్డ్ ఆ ప్యాటర్న్ చూడడానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ వచ్చింది. అదే హోప్ అనమాట. ఇప్పుడు కూడా మనం కూడా ఏంటంటే ఇప్పుడున్న అంటే విజువల్ దీని మీద వెళ్తుంది ఇప్పుడు ఇండస్ట్రీ, బిగ్ మూవీస్ అన్నీ కూడా విజువల్ పైన వెళ్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్గా మనం వస్తున్నాము, ఇది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ని ప్రీవియస్ ఫిల్మ్స్, ఓల్డ్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడం వల్ల యాక్సెప్టెన్సీ పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. సో వీఆర్ హ్యాపీ. జెమినీ సురేష్ గారు ఒక్కరే నోన్ పర్సన్, అందరికీ తెలుసు. ఇంకా మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అది కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు కొంచెం డేర్ స్టెప్ అనుకోవచ్చు, అంటే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారా మరి? అదే అండి, అది కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఏంటంటే కెమెరా పైన రిహార్సల్స్ జరిగాయి వీళ్ళకి ఆల్మోస్ట్. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కెమెరా ఫియర్ పోయేసి కొంచెం పెర్ఫార్మెన్స్ ఇది వచ్చింది. సో మనం స్క్రీన్ మీద చూసేటప్పుడు మనం ఎమోషన్ని తీసుకెళ్తాం, కానీ వీళ్ళు ఎవరు కనపడరు. అక్కడ ఇతను ఎలా ఉన్నాడు, తను అలా ఉంది, సార్ అలా ఉన్నారు కదా. సో స్క్రీన్ పైన వీళ్ళు ఎవరు కూడా కనపడరు, అక్కడ మొత్తం క్యారెక్టర్సే మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఆ ఎమోషన్ ఉంటుంది మూవీలో. సో దానికి ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా ప్లస్ అయింది కాబట్టి మనకి క్యారెక్టర్సే గుర్తుంటాయి తప్ప వీళ్ళెవరు కూడా మనకి వీక్షిత్ కానీ గీత కానీ ఎవరు ఈ క్యారెక్టర్స్ ఏవి గుర్తుండవు ఆ టైంకి. వీళ్ళు కొత్త పాత అనే ఆ ఐడియానే ఉండదు. మేబీ థియేటర్కి వచ్చేటప్పుడు మీకు ఆ ఫీల్ ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ ఉండదు డెఫినెట్గా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడే సార్, టీవీని కూడా ఒక క్యారెక్టర్గా పెట్టుకుని మీరు స్టోరీ రాసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీరు చూస్తున్న మీ టీజర్ కానీ మీ టీం మాట్లాడిన మాటలను కానీ పెట్టి చూస్తే ఇది ఒక లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఈ లవ్ స్టోరీకి దూరదర్శిని అనే టైటిల్ ఎంతవరకు జస్టిఫికేషను, టైటిల్ పెట్టడానికి గల కారణం? మెయిన్ అదే కదండి, ఇంతకుముందు మా హీరోయిన్ గారు కూడా చెప్పారు కదా. అలా ఏంటంటే ఆ పీరియడ్లో ఆ వీక్ అంతా కూడా ఏంటంటే మనం ఫ్రైడే కోసం వెయిట్ చేసేవాళ్ళం. చిత్రలహరి అనే ఒక ప్రోగ్రాం కోసం వెయిట్ చేసేవాళ్ళం. వీళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళేవాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళైనా, చుట్టాలు వచ్చినా వీళ్ళకి ఒక గ్యాదరింగ్ పాయింట్ అనమాట అక్కడ. అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ పరిచయం అయ్యేది, కనెక్ట్ అయ్యేది అక్కడే అనమాట. సో ఆ కనెక్టింగ్ పైన ఎమోషను. సో అది కొత్తగా ఉంటుంది అని మేము ఫీల్ అయ్యాము. సో అదే అది కంప్లీట్గా స్క్రీన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ విధంగా జస్టిఫై అవుతుంది అనేది మీరు ఫుల్ ఫిల్మ్ చూడాలి. థ్యాంక్ యూ బ్రో. హీరో గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. మేడం 90s అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి. సో ఈ సినిమా చూసేటప్పుడు మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా? ఒకటని కాదు మేడం, చాలా సీన్స్ అన్నీ చాలా జెన్యున్గా అంటే ప్రతి ఒక్కటి మనం చేసినట్లు లాగానే ఉంది మేడం. నేను అనుభవించిన దీనిలాగానే ఉంటుంది ప్రతి ఒక్క సీన్ కూడా. నేను అనుభవించిన ఒక జ్ఞాపకాన్ని సినిమాలో యాక్ట్ చేసినట్టు అయిందండి మేడం, అంతే. థ్యాంక్ యూ మేడం. తను గీతిక ఏదో చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఆ టీజర్లోనే చూడొచ్చు మీరు, ఒంగుడు దూకుడు ఆడతారు అదేనా ఆ ఆట. అలాంటి ఆటలు చాలా ఆడుకున్నారు వీళ్ళు నా వెనకాల తిరుగుతూ. సో ఇలాంటి మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఏది సెట్స్లోనా లేకపోతే ఆన్ స్క్రీన్ సినిమా?